తమ కుమార్తెని చంపిన మహేందర్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని వికారాబాద్ జిల్లాలోని మహేందర్ రెడ్డి ఇంటి వద్ద స్వాతి తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మేడిపల్లిలో జరిగిన స్వాతి హత్య కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే తెలిసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం మనం స్వాతి స్వగ్రామైన వికారాబాద్ జిల్లా కామారెడ్డి గూడెంలో ఉన్నాము. ఇక్కడ కుటుంబ సభ్యులు ఆందోళన తర్వాత ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎక్కడైతే మహేందర్ రెడ్డి నివాసం దగ్గర ప్రస్తుతం భర్త మహేందర్ రెడ్డి నివాసం దగ్గర వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడే ఉండి తర్వాత ఆందోళన చేయడం జరిగింది. ఎట్టి స్వాతి అంత్యక్రియలు వాళ్ళ కుటుంబ సభ్యులే నిర్వహించాలని చెప్పి కూడా ఉదయం నుంచి కూడా వాళ్ళ ఇంటి ముందు టెంట్ వేసుకొని తర్వాత ఆందోళన అయితే ప్రస్తుతం అయితే చేస్తున్నారు. దాదాపు నిన్నటి నుంచి కూడా వారి కుటుంబ సభ్యులు ఎవరు కూడా అంటే స్వాతి హత్య జరిగిన అనంతరం తెలిసినప్పటి నుంచి కూడా వారి కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఊరు నుంచి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం వారి నిన్న నిజంగా మీ కూతురు చనిపోవడం బాధాకరం అని చెప్పవచ్చు. ఈ అంత్యక్రియలకు సంబంధించి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడితే వాళ్ళు ఏం చెప్తారు, అసలు నా కోరిక అదే ఒక బిడ్డలు ఒక పడుకున్నా మమ్మల్ని చంపుతారు సార్. వాడు ఉంటే చంపుతారు. వాడిని చంపాలి, వాడిని గుర్తికి చేయాలి. మమ్మల్ని ఏం చేయమంటే చేస్తాం సార్. మేము ఎవరు వస్తాం? మేము కన్నా కదా 9 ఏళ్ళు 25 సంవత్సరం బిడ్డను చేసినాం. బిడ్డను చంపిండు 2 ఏళ్ళు ఆయనకు నాకు లేకుండా చేసిండు. బిడ్డను మంచి గుంచుకోని చెప్పిన మాట్లాడినా వాడు మంచి గుంచుతారన్నా. ఇంకేం చెప్పు సారా ఇంకా జరుగుతుంది. నా బిడ్డను మంచి గుంచుకోకుండా ముక్కలు నరికిండు కదా సార్. నరికిండు ఇద్దరు కావాలన్నా నా బిడ్డను నరికి సుఖం చూపిస్తా సార్. వానికి ఊరి శిక్ష చేస్తావా? మేము మాతో కాదమ్మ మేము పట్టుకొచ్చి ఇస్తాం. బిడ్డను నడుపుతా సార్. 2 ఏదొద్దు సార్. నన్ను అని కడుపుమంటలేను. నేను నన్ను కట్టుకొని చెప్పలేక చేసుకుంటా సార్. నా బంగారం బిడ్డను సారు. నా బిడ్డ బంగారం 14 చదివించిన అందుకే రాత్రి చేసిండు. ఆ లక్క చదవడం చిన్న గొడవ వచ్చింది సార్. ముష్టి బల్లని చేసుకోవాలి తప్పడం అన్నా సార్. అంటే ఎందుకు చేసుకున్నావు అంటే నడుపుతా సార్. ఇప్పుడు ఆల్రెడీ ఆ నిందితుడిని తీసుకున్నారు. అయితే పోలీసులు కూడా దర్యాప్తు సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు. ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తామని చెప్పి కూడా మీకు శిక్ష కావాలి సార్. నెల మోస్తే బాధ అయింది కదా నాకు. నీకు అనలేరు. నేను నా బిడ్డను నా బిడ్డని ఇట్లా చంపిన వాడిని నేను చంపుతా. లేకపోతే నేను ఎప్పుడు వీనింటి ముంగల చచ్చిపోతాను. ఇంకొక జీవిని మీరే పాపం కట్టుకున్నట్టు. వాళ్ళ అక్క ముందే సంవత్సరం క్రితం చెప్పింది నా బిడ్డను చంపింది. వాళ్ళ అక్క అది అందరు ప్లాన్ కలిసింది సార్. నా బిడ్డ ఎట్లా చంపిందో మస్తు మంది ఉన్నారు ఈ మాట అనంగిడ. కానీ ఊళ్ళు ఎవరు చెప్పారు? నా పిల్లని ఎత్తుకపోతావు 2 ఏళ్ళు సంధించుకుంటావు నరికి ముక్కలు చేస్తావు కావాలి వాడు ఊళ్ళు రా చూడు సార్. వాడిని గట్టిడవకుండా పిల్లని అక్కని మీరు ఇది చేస్తే వాళ్ళని ఏం చేస్తామో ఇది ఒకటి మొత్తం అలా బునాదే ఉండదు. ఇక